హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 9 ప్రైమ్ మోడల్. అయితే డిస్ప్లే అయితే మనకి లోపలైతే చూడొచ్చు. మనం డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. మీకైతే క్రాక్స్ అయితే చూడొచ్చు, కనిపిస్తున్నాయి కదా. కింద లైన్ కూడా వస్తుంది సెంటర్లో వైట్ కలర్లో చూడండి. నెక్స్ట్ ఇంకా ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి. మనమైతే ఇప్పుడు డిస్ప్లే అయితే చేంజ్ చేస్తున్నాం ఈ మోడల్కి అయితే 9 ప్రైమ్. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు లాక్ టైప్ ఉంటుంది. ఇదైతే లాక్స్ మీకు సైడ్ కంటే మీకు ఓపెనర్తో మీకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరైతే చూసుకోవచ్చు. మనకైతే సింపుల్గా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది. మనం సైడ్కి పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్ని రిమూవ్ అయితే చేసుకుందాం. ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మనకి కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి పైన మదర్ బోర్డు సపోర్ట్ క్లిప్, నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ చేసుకోవాలి. చూసుకోవచ్చు, మనకి రింగర్ సెట్ అయితే రావడం జరిగింది. సైడ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మీకు లోపలైతే సింగిల్ స్క్రూ అయితే ఉంటుంది సీసీ బోర్డుకి మీకు సపోర్ట్కి కదలకుండా. నెక్స్ట్ అయితే పైన అయితే క్లిప్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఓపెన్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే కనెక్టర్ అయితే వస్తుంది కదా ఫ్లెక్స్, అదైతే కనెక్టర్ అయితే మనం డిస్కనెక్ట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. క్లిప్ కూడా బయటకి అయితే రావడం జరిగింది. సైడ్కి అయితే పెట్టుకున్నాం. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇదైతే న్యూ డిస్ప్లే. ఇది సరే మనం పైనుంచి పెట్టి చెక్ చేసుకుందాం. అప్పుడు చెకింగ్ ఓకే అన్నాక అప్పుడు ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. మీరైతే చూసుకోవచ్చు న్యూ డిస్ప్లే మనకి. ఇదైతే విత్ ఫ్రేమ్తో వస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కూడా కనెక్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది, చూడొచ్చు మీరు. మీకైతే మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. బూటింగ్ అయితే అవుతుంది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తాను. మనకి బూటింగ్ అనేది టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వీడియోలో ఎంతో పెరుగుతుంది. దానివల్ల మనం కొద్దిగా అయితే మనం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి లాక్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. అన్లాక్ చేసి పాస్వర్డ్ సెన్సార్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే అన్లాక్ అయితే చేశాను ఫ్రెండ్స్. అన్లాక్ చేసిన వెంటనే మీరు టచ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక 5 to 10 seconds అయితే మీరు వెయిట్ చేయండి. 10 seconds వెయిట్ చేస్తే మీకు లోడింగ్ అనేది అవుతుంది లోపల మొత్తం. బ్రైట్నెస్ అయితే ఒకసారి ఫుల్గా పెట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది న్యూ డిస్ప్లే, ఎప్పుడైనా మీరు బ్రైట్నెస్ ఫుల్గా పెట్టుకోండి. ఒకవేళ బ్రైట్నెస్ మీకు ఫుల్ పెట్టినా కూడా రావట్లేదంటే మీకు ఒకసారి పవర్ సేవింగ్ మోడ్ ఏమన్నా ఉన్నదని చూసుకోండి బ్యాటరీలో. అదే ఆన్లో ఉన్న మీకు ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా రాదు మీకు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి డయల్ ప్యాడ్లోకి వెళ్ళి మనం టచ్ అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. డయల్ ప్యాడ్లోకి రావడం జరిగింది. సరే నెంబర్స్ అనేవి కరెక్ట్గా పడుతున్నాయి లేదో అనేది చూసుకుందాం. మనకి డబుల్ నెంబర్స్ పడితే ఒకసారి డబుల్ నెంబర్స్ పడితే మీరు మళ్ళీ 2-3 times అయితే చెక్ చేసుకోండి డిస్ప్లే అనేది. డిస్ప్లే కనెక్టర్ ఒకసారి డిస్కనెక్ట్ చేసి ఆ కనెక్టర్ని క్లీన్ చేసి ఒకసారి మళ్ళీ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డులో కనెక్టర్ కూడా ఉంటుంది కదా డిస్ప్లేది, అది కూడా క్లీన్ చేసి పెట్టి చెక్ చేసుకోండి. అప్పటికి మీకు అలాగా వస్తుందంటే మీకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టు. మనమైతే టచ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చెక్ చేస్తున్నాం, చూడవచ్చు మీరు. మొత్తం ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ టచ్ అనేది పూర్తిగా. ఇక ఎక్కడైనా వదిలేస్తుందంటే చూసుకోండి. మళ్ళీ సేమ్ ఆ ఏరియాలో మళ్ళీ వదులుతుందంటే ఒకసారి మళ్ళీ కనెక్టర్ అనేది క్లీన్ చేసి పెట్టుకోవాలి మీరు. మీకు అప్పటికి ఎలా ఉంటుందంటే డిస్ప్లే అనేది చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే టచ్ అనేది ఎక్కడైతే మనకి జంపింగ్ అయితే ఏమీ అవ్వలేదు, ప్రాపర్గా వర్క్ అవుతుంది. బ్రైట్నెస్ అయితే డౌన్ చేసి ఒకసారి పెంచుకుందాం. టచ్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకి ప్రాబ్లం అనేది రావలేదు. నెక్స్ట్ ఇంకా మీకు ఆటో టచ్ కూడా అవుతుంది. మీరు కాసేపు చెకింగ్లో పెట్టి చెక్ చేసుకోండి. నేనంటే వీడియో తీస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా చూపించడం జరుగుతుంది.
మీరైతే స్లోగా చెక్ చేసుకోండి, ఒక 5 minutes అని చెక్ చేసుకోండి. టచ్ ఎక్కడైనా వదిలేస్తున్నా, లేదంటే బ్లాక్ డాట్స్ ఉంటాయి మీకు కొన్ని చోట్ల, డెడ్ పిక్సెల్స్ అవి ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ అయితే చేయడం జరిగింది మొబైల్ అయితే. పవర్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్, అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఒక 10 seconds అవ్వాక అప్పుడు బ్యాటరీ అనేది మనం డిస్కనెక్ట్ చేసి అప్పుడు రిమూవ్ అయితే చేసుకోండి. మీరు వెంటనే తీసేస్తే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. మనకి పైకి చూడడానికేమో స్క్రీన్ ఆఫ్ అయిపోయింది అనుకుంటాం, మీకు వెనకాల లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అది 5 to 10 seconds పడుతుంది మొత్తాన్ని స్విచ్ ఆఫ్ అవ్వడానికి. డిస్ప్లే అయితే మనం రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. న్యూ డిస్ప్లే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఓల్డ్ డిస్ప్లేలో పార్ట్స్ అన్ని సైడ్కి అయితే పెట్టుకుందాం. ఫస్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మదర్ బోర్డ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు సీసీ బోర్డ్ రావట్లేదు అంటే ఫ్రెండ్స్ మీరు కొద్దిగా హీట్ ఇచ్చుకోండి, బ్లోయర్తో హీట్ ఇచ్చుకుంటే మీకు కొంచెం హీట్ అయ్యి మీకు గ్లూ అనేది అన్నీ ఉంటే కింద స్టిక్కర్ వేస్తూ ఉంటుంది కొన్ని మోడల్స్కి అయితే, అది గ్లూ అనేది ఫ్రీ అయ్యి మీకు ఓపెన్ అవుతుంది అప్పుడు మీకు. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. దీనికైతే డస్ట్ అయితే ఉంది, అదైతే క్లీన్ చేసి సైడ్కి అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ బటన్ స్ట్రిప్ ఉంది, పవర్ బటన్ వాల్యూమ్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అదే. దాంట్లో కూడా మనం ఒకసారి 530 అయితే కొట్టుకోవడం జరుగుతుంది, ఎందుకంటే 530 మనం లిక్విడ్ వేసుకుంటే గ్లూ అనేది కొంచెం కట్ చేసుకుంటే వెళ్తుంది, స్మూత్గా వస్తుంది, ఓపెన్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే వైబ్రేటర్ మోటార్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకి రిమూవ్ అయితే అయింది, సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బటన్ స్ట్రిప్ అయితే మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇది చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే మీకు ఫ్లెక్స్ అనేది చాలా థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, అది మీకు గమ్ముని కట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది చూసుకొని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది పైన అయితే, మీరైతే చూడవచ్చు. ఇది కూడా మీరు కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి, మనం అయితే చూసుకోవచ్చు. అది కూడా సెన్సార్ అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కెమెరాలో అయితే మనకి రబ్బర్ గ్యాస్కెట్ అయితే ఉంది, అది కూడా సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికైతే మనకి 2 గ్లూ స్టిక్స్ అయితే ఉంటాయి, అవి అయితే మనకి చూసుకోవచ్చు నేను ఎలా లాగుతున్నాను. కొన్ని అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీకు, కొన్ని అయితే మీకు అలా గ్లూ స్టిక్స్ అనేవి రావు, కట్ అయిపోతాయి. అవి ఒక్కొక్క మోడల్లో వస్తాయి మీకు, ఒక్కొక్క మోడల్ అయితే మీరు కెమికల్ యూజ్ చేసి లిక్విడ్ యూజ్ చేసి ఓపెన్ చేసుకోవాలి. మీరు చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే రావడం జరిగింది బ్యాటరీ. న్యూ డిస్ప్లేలోకి అయితే మొత్తం ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేసామో అవన్నీ ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ న్యూ డిస్ప్లేకి, అవన్నీ రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఫస్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. కెమెరాకి అయితే రబ్బర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, గ్యాస్ రబ్బర్, అది గ్యాస్ కట్టేది, అది మనకి కెమెరా అనేది మూవ్ అవ్వకుండా ఇస్తాడు ఇది సపోర్ట్గా. కవర్ అయితే ఉంది, దానివల్ల అయితే మనకి ఫిట్టింగ్ అయితే రావట్లేదు. ఇప్పుడైతే మనకి ప్రాపర్గా అయితే ఫిట్ అయింది. నెక్స్ట్ అయితే ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికైతే గ్లూ అనేది వేస్తున్నాను, ఎందుకంటే దానికి గ్లూ అనేది లేదు, మనం మాన్యువల్గా గ్లూ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బటన్స్ కూడా గ్లూ అనేది వేసుకోవాలి, వైబ్రేటర్ కూడా, ఎందుకంటే ఆ స్టిక్కర్స్ అనేవి మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ స్టిక్ అనేది అవ్వదు. మాన్యువల్గా గ్లూ వేసుకొని మీరు అంటించుకోవడం చేయాలి, స్టిక్ చేయాలి. వైబ్రేటర్ మోటార్ అయితే మనం చూసుకోవచ్చు సేమ్ యాస్టేజ్ పొజిషన్లో అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ స్ట్రిప్ అయితే మనం ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాను. గ్లూ డ్రై అయిపోతే మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఫస్ట్ మీకు కొంచెం మూమెంట్ అనేది ఉంటుంది, అటు ఇటు మూమెంట్ ఉంటుంది.
ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే మనం ఇప్పుడు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీకి అయితే మనం 2x టైప్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మీరు 2x టైప్ లేని వాళ్ళు మీరు గ్లూ అనేది వేసుకోవచ్చు. మీరు బ్యాటరీకి 2x టైప్ అయితే మీకు ఈజీగా ఉంటుంది మనకి అంటించుకోవడానికి. నెక్స్ట్ ఇంకా రేపు పొద్దున్న మనకి ఓపెన్ చేసుకోవాలన్నా ఫినిషింగ్ కూడా మనకి నీట్గా వస్తుంది 2x టైప్తో. అది గ్లూ అయితే మీకు అది డాట్స్ కింద పడిపోతాయి. 2x టైప్ అయితే మనం చూసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సైజ్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎంతైతే ఉంటుందో మనకి బ్యాటరీ ఆ ఏరియా వరకు వేసుకుంటే సరిపోద్ది. మనకి మనం ప్రెస్ చేసినప్పుడు అది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా అవుతుంది. మీకు స్టిక్కర్స్ అయితే చూడవచ్చు, మీరు రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ప్రెస్ చేయాలి బ్యాటరీ. వెంటనే ఇలా పెట్టిన వెంటనే మనకి స్టిక్ అవ్వదు కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తే మొత్తం పూర్తిగా అనేది మనకి డౌన్ వరకు వెళ్ళి ప్రాపర్గా కూర్చుంటుంది. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అనేది ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా సిసి బోర్డు ఇవన్నీ ఫిట్టింగ్ అయితే ఇంకా చేస్తున్నాను చూడండి. డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. సిసి బోర్డు అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను చూడొచ్చు. మనకి దీనికైతే సింగిల్ స్క్రూ అయితే వస్తుంది. మనకి అది ప్రాపర్గా ఫిట్ చేసాక మనం స్క్రూ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూ అయితే వేస్తున్నాను చూడవచ్చు మీరు. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను. స్క్రూస్ అన్నీ ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఆల్ స్క్రూస్. మనకి రింగర్ సెట్కి ఎన్ని అయితే వచ్చినాయో స్క్రూస్ అవన్నీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ అయితే కనెక్ట్ చేశాను. మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ అదైతే ఫస్ట్ మనం కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే మొత్తం పూర్తిగా అయితే వేసుకోవడం జరుగుతుంది. బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ముందు చెప్పాను కదా మీకు. ఓన్లీ ఇది ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది పడుతుంది. మీరైతే పూర్తిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మొబైల్ అంతా రొటేట్ చేసి చెక్ చేసుకోండి మొత్తం లాక్ అయిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు సిమ్ ట్రే అయితే అప్పుడైతే మీరు వేసుకోండి. నేను సిమ్ ట్రే అయితే వేయడం జరిగింది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది, మీరైతే చూసుకోవచ్చు. అయితే మోడల్ అయితే చూపించలేదు కదా ఫ్రెండ్స్. ఒకసారి మీకు మోడల్ అయితే వెళ్ళి చూపిస్తాను. అబౌట్లోకి అయితే వెళ్ళండి. అబౌట్ ఫోన్ సార్ మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఫోర్ GB ర్యామ్ మోడల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. M2004019i. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు ఆ మోడల్ అనేది వస్తుంది. మీరు అలా అయినా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ సైడ్లో అయితే మనం ఓల్డ్ డిస్ప్లే ఇది మనం అయితే చూసుకోవచ్చు. డిస్ప్లే అనేది మీకు యాక్యురేట్గా ఉంటుంది, ఒరిజినల్ డిస్ప్లే వస్తుంది. అయితే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, రొటేట్ అయితే చేయడం జరిగింది. వీడియో అనేది ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.